నక్షత్రాలు కదా. ఓకే, మనకి ఇప్పుడు ఇండియాలో ఒక 100 crores పాపులేషన్ ఉందాం అనుకున్నాం, 120 crores 120 crores కదా. సో ఊరిని యావరేజ్గా వేసుకుంటే ఏదో నక్షత్రం పుట్టాలిగా 4 కోట్లు ఒకే నక్షత్రాలు ఉంటారు, అంతే కదా. 4-5 కోట్లు కనీసం ఒక 4 to 5 crores ఒకటి. మరి అందరిది ఒకేలా నడుస్తుందా? ఈ 5 కోట్ల మంది జీవితం ఒకేలా ఉండాలి. మరి నక్షత్రం ప్రకారమే వీళ్ళ జీవితాలు గడవాలి, వీళ్ళ కష్ట నష్టాలు అనుకున్నా అందరిది ఇలా ఉండాలి కదా. మరి ఎవరి జీవితాలు వాళ్ళవి. అలాగే అది ఇప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, సార్ ఇప్పుడు ఏం నడుస్తుంది వచ్చింది, మాకు చాలా కష్టంగా ఉంది, మేము భయపడిపోతున్నాం, ఎవరు ఆయన దగ్గరికి వెళ్తే చెప్పారు ఇంక మీ లైఫ్ మీరు రోడ్డు మీద పడిపోతారు అలా. అసలు ఇవన్నీ కొన్ని మనకి అలా పడిపోయాయి అనమాట. ఏమంటారు అంటే భయపడిపోతారు, కానీ నిజానికి నేను విన్నానండి ఏంటంటే ఎల్నట్స్ అని రావడం అనేది గొప్ప అవకాశం. నిజాన్ని మీకు చూపిస్తాడు, ప్రాక్టికాలిటీని చూపిస్తాడు. లైఫ్ అనేది ప్రాక్టికల్గా ఏమిటి అనేది తెలుస్తుంది మనకి. అది అంతేగాని భయపడిపోయి దానివల్ల ఏదో సర్నాశనం అయిపోయి రోడ్డు మీద పడిపోతాను ఎక్కడ లేదు. ఎందుకంటే ఎల్నట్స్ అనేది మామూలుగా జాతకం చూసిన వీళ్ళందరికీ ఎప్పుడూ ఒక 3 రాసులు వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే 7.5 years అంటారు దాని వాళ్ళు. అంటే ఏంటి, ఈ 12 రాసులు కాదండి, 7.5 ఏంటంటే 12 రాసులు కదమ్మా, 12 రాసులు కదా. ఈ శని ఏంటంటే ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు ఆయన. సో అందరికంటే స్లోయెస్ట్ మూవింగ్ ప్లానెట్, మందగమనం అంటారు. అందుకనే మందేశ్వరుడు, మనకి మందేశ్వర దేవస్థానం ఉంది, సో మందగమనం అనమాట. సో ఆయన అందరికంటే స్లోయెస్ట్ మూవింగ్. చంద్రుడు రోజు తిరుగుతున్నట్టే మనకి ఇలా. ఇదేంటంటే సో 2.5 ఏళ్ళు అలా 12 రాసులు తిరిగేటప్పటికి 30 ఏళ్ళు పడుతుంది ఆయన. 12 into 2.5. సో ఇప్పుడు ఒక్కొక్క రాశి 12 రాశులు కదా, మనకు ఏమో 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలకి 4 పాదాలు ఒక్కొక్క నక్షత్రానికి, అలా 108 మొత్తం. సో 108 కాబట్టి 27కి ఏం చేస్తారంటే ఒక్కొక్క రాశికి 4 ఉంటాయి. సో ఒక నక్షత్రంలో 3 పాదాలు, నెక్స్ట్ నక్షత్రంలో 4వ పాదం ఆ రాశిలోకి, నెక్స్ట్ అలా సైకిల్ అనమాట. అట్లా ఫిక్స్ దీంట్లో ఉంటాయి. సో మన రాశి మనం ఏదో ఒక రాశిలో ఉంటాం. సో మన రాశిలో మనం ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాం, మన ముందు రాశిలోకి సాటర్న్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి మనకు కూడా స్టార్ట్ అవుతుంది. అంటే 2.5 years దాంట్లో ఉంటాడు కదా ఆయన. దాంట్లో 2.5, మనకున్నంతసేపు 2.5, మన రాశిలో ఆయన నడుస్తున్నప్పుడు 2.5, మన నెక్స్ట్ రాశిలోకి వెళ్ళి 2.5 ఉండి మన నెక్స్ట్ రాశి వెళ్ళిపోవాలి, వదిలేయను, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళాలి ఆ మూమెంట్ లో. సో ఈ 3 అంటే 3 2.5 7.5 2.5 కదా. ఈ 7.5 అంటే మనది, మనకి ముందు మన తర్వాత వెళ్ళిపోయేంత వరకు కూడా వీడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. అలా తిరుగుతున్నప్పుడు ఎప్పుడు 3 రాసుల వాళ్ళు ఉంటారు కదా. అంటే ఏంటి, 12లో ఎప్పుడు ఈ భూమండలం మీద 3 రాసుల వాళ్ళు ఏ లక్షల్లో ఉంటారు. మన కాదు ఇంకోడు కాదు ఇంకోడు. మరి ఇందాక చెప్పిన సూత్రానికే వస్తే మళ్ళీ ఈ 120 కోట్లలో 1/4 ఆఫ్ ది పాపులేషన్ 30 కోట్ల మంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏళ్ళలో ఉన్నారు. బట్ 30 కోట్ల మంది జీవితం ఒకలా ఉందా? 30 crores 10 మందే ఉండదే. మన ఇంట్లో కానీ మన ఫ్యామిలీస్లో నలుగురు ఉంటే ఏళ్ళలో ఒకళ్ళు బాగుంటుంది, ఒకళ్ళు కూడా ఉంటాడు, ఒకళ్ళకి ఏం తెలియకుండా సరిపోతుంది లైఫ్. అటువంటిది 30 కోట్ల మంది లైఫ్ ఒకలా ఉంటుందా? సో మనిషి జీవితం అనేది మనం పుట్టిన నక్షత్రమో, మనకి జరుగుతున్న జాతక దశ, కొంతమంది అంటారు ఈ దశలో బ్రహ్మాండంగా కలిసి వచ్చింది అని. ఒక దశ వల్ల, ఒక నక్షత్రం వల్ల కానీ, ఒక రాశిలో ఇలా ఉండటం వల్ల ఒక్కటి వీటన్నిటి వల్ల అవ్వదు. మనం ఇంతకుముందు జన్మల్లో చేసుకున్న కర్మలు అంత ఫలితం మనం ఇప్పుడు అనిపిస్తుంటాం. అందుకని ఒక్కసారి చూస్తాను చూడండి, ఎంతో అన్యాయాలు దుర్మార్గాలు చూస్తున్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఫ్లరిష్ అవుతుంటారు, ఏ కష్టం కూడా లేకుండా. ఇది మనకి ఒక పారాడాక్స్ లా ఉంటుంది. దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటుంటారు, ఏంటి సార్ మేము ఇంత ధర్మంగా ఉన్నాం, ఇంత ధర్మంగా బతుకుతున్నాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఆయన చూస్తే ఏమి లేదు, ఇన్ని అన్యాయాలు చేస్తున్నాడు, మరి ఇన్ని దశలు అంటారు, అన్ని దశలు నడుస్తున్నాయి, ఆయన కూడా ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయన అంటే మరి ఆయనకు వర్తించదా ఇదంతా, అసలు దేవుడు ఉన్నాడా లేడా అంటారు. నేను అప్పుడు చెప్తాను, బాబు అట్లా అని కాదు, మనం ఒక జన్మ అనేది కాదు కదా. మన కలియుగం స్టార్ట్ అయ్యాయి, కలియుగం మొదలయ్యి ఇప్పుడు 5120లో ఉన్నాం మనం. 5120 అంటే కలియుగం ఇప్పుడు శ్రీకృష్ణుడు అవతార సమాప్తి క్షణంలో కలియుగం స్టార్ట్ అయింది మనకి ఆయన. సో ఈ 5000 సగటుగా మనం ఒక 70-80 ఏళ్ళు బతికాం ఒకడు అనుకున్నా, ఈ 5000 ఏళ్లలో ఇప్పటికి మనం ఒక 70-80 బర్త్స్ తీసుకున్నాం. ఏమి ఇలా ఇంతకుముందు ఇది కలియుగం, ఇంతకుముందు ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. ఆ 8,64,000 సంవత్సరాల్లో చివరి 125 years మనకి తెలుసు.
మహాభారతం లాస్ట్ లోనే కదా, లాస్ట్ 200 years లోనే మహాభారత వారు యుద్ధం అన్ని రావటం అన్ని కూడా జిబర్లో. 8,64,000 సంవత్సరాలు ఎక్కడ, 200 ఎక్కడ, అసలు సంబంధం లేదు. ఎంత స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్. అప్పుడే శ్రీకృష్ణుడు, ధర్మరాజు అండ్ శ్రీకృష్ణ అవన్నీ కూడా. సో మనం ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళందరం మనం ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాల్లోనూ ఉన్నాం మనం. రకరకాల అప్పుడంతా సనాతన ధర్మమే. అసలు అప్పుడు ఏంటి, ఇన్ని కంట్రీస్ ఏమీ లేవు, ఒకటే భూమి. అసలు భూమి కూడా ఒకటి, భరతఖండం అన్నాం కదా, భరతఖండం అంటారు కదా వీళ్ళు. మొత్తం ఒకటేగా ఉండేది. తర్వాత ఏంటంటే కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ కొన్ని జరిగి అసలు భూమి కూడా ఒకటే ఉండేది. ఇలా సెపరేట్ అయ్యటం కూడా లేదు. తర్వాత కాలంలో ఇలా సెపరేట్ అయ్యింది. అండ్ కంట్రీస్ రకరకాల పేర్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. ఆ కాలంలో ఎక్కడ చూసినా సనాతన ధర్మం, ఋషులు, ఆశ్రమ వ్యవస్థ ఇలాగే ఉండేది. కానీ ఇవన్నీ సంస్కృతులు మారుతూ పోతుంటాయి కదా, మనకి రకరకాల సంస్కృతులు వస్తూ ఉంటాయి. అలా వస్తూ 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 మనకు తెలిసిన ఇప్పుడు అలాగే రామాయణం కాలం తీసుకుంటే, రామాయణ కాలం 3 రెట్లు ఉంటుంది, 16 లక్షల సంవత్సరాలు. అంటే ఏంటనమాట, ఇన్ని కోట్లాది సంవత్సరాల్లో ఇన్ని కోట్ల జన్మల్లో వస్తూ ఈ జన్మలో ఈ మనిషి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అంటే ఏదో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలాలు ఈ మనిషి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. మనం ఏంటంటే మనకు అది తెలియదు కదా, మనం ఈ జన్మలో ఇలా ఉన్నాడు అయినా కూడా ఇట్లా ఉన్నాడు ఏమిటి అనుకుంటాం, ఇంత కష్టాలు పడుతున్నట్టు. ఇది ఇంతకుముందు జన్మలు సింపుల్గా దానివలన వీళ్ళు ఎప్పుడు అనిపిస్తారు. అయితే ఇదేంటి కాన్సిక్వెన్షియల్ కాదు. అంటే ఏంటనమాట, సపోజ్ నేను కింద జన్మలో చాలా పుణ్యం చేశాను అనుకోండి, ఓకే, వెంటనే ఈ జన్మలో నాకు అది ఫలితానికి వచ్చేది అర్థమైందా, 1000 జన్మల తర్వాత రావచ్చు. ఒక జన్మలో చేసుకున్న పుణ్యం ఎన్నో జన్మల తర్వాత రావచ్చు. ఈ జన్మలో చేసుకున్న పాపం ఎప్పుడో 10 జన్మల తర్వాత అనిపించవచ్చు. ఏ పాప పుణ్యాలు ఎప్పుడు అనిపిస్తాం అన్నది భగవంతుడు చెప్తే తెలియదు. కానీ ఇప్పుడు కలికాలంలో మాత్రం ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నాం అనేది ఒకటి అంటుంటారు, అందరూ అంటుంటారు కానీ కొంతదాకానే. పూర్తి ఫలితం ఇప్పుడే అనిపించేస్తాం ఎక్కడ లేదు. అది కూడా ఇప్పుడే కాదు, ఇది కలికాలంలో. ఎప్పుడు కలిలో ఇంకా మనం చాలా బిగినింగ్ లో ఉన్నాం. కలికాలం 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాల్లో ఎక్కడ మనం ఉన్నది 5,000 అంటే అసలు బిగినింగ్ ఆఫ్ ద ఇప్పుడే భక్తిలా ఉంది. అవును బాబాయ్, ముందు రోజులు ఎలా ఉంటాయి సార్, ముందు ఎలా ఉంటుంది అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ బాగుంటుంది. ఇది కూడా ఒక సైకిల్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇప్పుడు మన వాళ్ళందరూ అదే అంటుంటారు, ఇప్పుడే ధర్మం ఇలా ఉంది, వాల్యూస్ పడిపోయి ఇలా ఉంది సార్, అసలు మా పిల్లలు ఏమిటి, మా మనవాళ్ళు ఏమిటి, వీళ్ళు వచ్చేప్పుడు ఏమైపోతుంది, వీళ్ళు వచ్చేటప్పటికి ఇంకో 100 ఏళ్ళకి అయిపోతుందని. బట్ దీన్నంటే ఇది అట్లా అయిపోదు. ఇది ఒక సైకిల్ లాగా. ఇప్పుడు 5,000 సంవత్సరాలు అన్నామే మనం అనుకుంటాం చూడండి. ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడు వీళ్ళంతా ఉన్నప్పుడు కానీ బ్రహ్మాండంగా వెలిసిల్లింది భారతదేశం. ముత్యాల రాసులు పోసేవారు అట్లా ఉన్నానే. ఈ సైకిల్స్లో ఈ అధర్మం అనేది పీక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనుషుల ధర్మం కొంచెం తెలుసుకుని బతకడం ప్రారంభిస్తారు. అసలు కొన్ని సివిలైజేషన్ అట్లాగే అవుతుంది. ఇంకొక 6-7 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇది ఇంకా పీక్ వెళ్ళిపోతుంది. 2028 అప్పుడు. ఆ తర్వాత మెల్లగా ధర్మం మళ్ళీ కొంచెం వచ్చి, ఎందుకంటే మీరంటే సర్వనాశనం వెళ్ళిపోవడం అంటే అది ఇంక చివరి, అది ఇంకా లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఇంక ఎండ్ ఆఫ్ ది కలియుగ అనుకున్నాం అనుకోండి, ఆ టైంకి వెళ్ళేటప్పటికి. కానీ మరి 5,000 సంవత్సరాలకే నాశనం ప్రపంచం అప్పుడు ప్రళయం వచ్చి అయిపోదు కదా.